తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా విశేష కార్యక్రమాలు, పూజలు అయితే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు అందించాను, చూడండి. ఎంతమంది మహిళా భక్తులు ఇక్కడ పాల్గొన్నారు, అమ్మవారి సేవలో తరించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. మాతాజీతో మాట్లాడదాం. అలాగే శ్రావణ మాసానికి సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి కదా, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతోంది. ఈ విశేషాలన్నీ కూడా అమ్మ మాటల్లో విని మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుని అమ్మ చెప్పే మాటలు కూడా విన్నాం. అమ్మకి స్వాగతం పలుకుదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? చక్కగా కొనసాగుతున్నాయి మన కార్యక్రమాలు కూడా. చాలా మంది వారి సందేహాలు నివృత్తి అవుతున్నాయని చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా వరలక్ష్మి వ్రతం చాలా మంది అడిగారు. అయితే అసలు మన అదృష్టం 5 వారాలు వచ్చింది ఈసారి. 5 శుక్రవారాలు. అయితే 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటున్నారమ్మా. అయితే కొంతమంది అడిగేది ఏంటంటే, మాకు పలానా సమయంలో అవదండి, మహిళలుగా వారికి వచ్చే అడ్డంకులు కావచ్చు, ఏవో రకాల ఇబ్బందుల వల్ల 2వ వారం అంటే ఆగస్టు 1వ తారీఖున మేము వ్రతం ఆచరించవచ్చా 2వ శుక్రవారం అని అడుగుతున్నారు. అయితే అందులో కూడా నక్షత్రాలు, తిథులు కూడా పట్టించుకోవాలి కదా, ఆ రోజు అష్టమి వచ్చింది, అసలు మేము ఆచరించాలా వద్దా అని అడుగుతున్నారమ్మా. ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. అష్టమి తిథి మంచిది కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నివృత్తి చేద్దాం. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అష్టమి ఖడ్గమాల చదివారు ఎప్పుడైనా? ఖడ్గమాలలో తిథినిత్యా దేవతలు ఉంటారు. అమ్మ కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, త్వరిత 8వ ఆవిడ. ఆవిడ పేరు ఏంటి? త్వరిత. అష్టమి తిథిని త్వరిత అనే దేవత పాలిస్తూ ఉంటుంది. ఆ రోజు ఆవిడది. నేను చూడండి 15 మంది ఉంటారు. 15 రోజులకి 15 మంది. వీళ్ళని తిథినిత్యా దేవతలు అంటారు. అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు అవన్నీ చాలా ఎక్కువగా చెప్పుకుందాం. ఇక్కడ త్వరిత అనే మాట ఎందుకు వాడాను అంటే, చాలా మంది నేను విన్నానమ్మా, అష్టమి తిథి మంచిది కాదని. అష్టమి అంటే 8 నెంబర్ ఇలా ఉంటుంది కదా, 8 నెంబర్ మెలి నెంబర్ అట. మెలి అంటే ఇట్లా ఉంది కాబట్టి తిరుగుతా ఉంటుంది. మీరు దాన్ని ఇలా పడుకోబెట్టండి ఇన్ఫినిటీ, అది ఎవరు గుర్తించరు. 8ని ఇలా పడుకోబెడితే ఇన్ఫినిటీ, అదెందుకు చూడరు? పైగా ఇప్పుడే చెప్పాను, అష్టమి తిథికి లలితా సహస్రనామం మనకు అందరికీ తెలుసుగా. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి చంద్రుని వలె అమ్మ యొక్క ముఖం ఉంది. దళికస్థల శోభిత, అష్టమి చంద్రుల్లా శోభిస్తూ ఉంటుంది. అటు కృష్ణపక్షంలో అయినా ఇటు శుక్లపక్షంలో అయినా మీరు ఈసారి, అందుకే ఎప్పుడు నేచర్ని చూసే అలవాటు ఉండాలి. ఎందుకంటే ప్రకృతిలోనే కదమ్మా భగవంతుడు ఉంటా. అందుకే ఈసారి ఈ వంకనైనా కాస్త ఆకాశాన్ని, ఎందుకంటే ఆవిడ ఆఫీస్ అండి, అది ఆవిడ ఆఫీస్, అది అక్కడ ఎన్ని ఉంటాయండి అద్భుతాలు. ఇదేముంటాయి, దాన్ని ఏమంటారు, చుక్కలు ఉంటాయి, చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, పక్షులు కిలకిలా రావాలు ఉంటాయి, గ్రహణాలు ఉంటాయి, ఉల్కలు ఉంటాయి, దాన్ని ఏమంటారు, నేలకు రాలిపోతూ ఉంటాయి తోక చుక్కలు, ఎన్ని అద్భుతాలు ఉంటాయి, మేఘాలు ఉంటాయి, వానలు ఉంటాయి. ఇవన్నీ అప్పుడే, అందుకే తలెత్తి పైకి చూడడం నేర్చుకోండి, ఇవన్నీ కనిపిస్తాయి. ఇలా ఎత్తి చూసే క్రమంలో అష్టమి నాడు ఖచ్చితంగా చూడండి. ఏ అష్టములు? ఇటు కృష్ణపక్షంలో వచ్చే అష్టమి, శుక్లపక్షంలో వచ్చే అష్టమి. అంటే పౌర్ణమి ముందు అష్టమి, అమావాస్య ముందు అష్టమి. చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు, ఎంత సైజు ఉండాలో అంతే ఉంటాడు. ఆ అష్టమికైనా ఈ అష్టమికైనా హెచ్చు తగ్గులు ఉండవు. అంటే అమ్మ యొక్క శోభలో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉండవు, అలాగే ఉంటుంది అని చెప్పడానికే అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అలాగే ఆ రోజుని పాలించే దేవత పేరు త్వరిత. ఎవరైతే అష్టమి నాడు పని మొదలు పెడతారో వాళ్ళకి త్వరగా సిద్ధిస్తుంది. మంచి రోజు వచ్చింది. అష్టమి తిథి మంచిది కాదు అనడం చాలా చాలా తప్పు. ఏదో కృష్ణాష్టమి నాడు ఎందుకు పుట్టాడని మంచి చేయడానికే కదా కంసుని రాక్షసుడిని సంహరించాడా లేదా? మరి కృష్ణుడి పుట్టిన తిథిని మంచిది కాదంటే ఎట్లా? అష్టమి అనేది అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైనది, అందుకని ఖచ్చితంగా చేసుకోండి. చాలా మంచిదమ్మా. మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక శీఘ్రంగా ఫలిస్తూ ఉంటుంది. చెప్పానుగా, ఎందుకంటే ఆ రోజు ఆ తిథిని పాలించే దేవత పేరు త్వరిత.
త్వరితంగా. అందుకని ఎటువంటి సందేహము వద్దు. ఖచ్చితంగా పరిపూర్ణమైన మనస్సుతో అమ్మవారి పాదాలయందు భక్తి శ్రద్ధలుంచి చక్కగా వ్రతం చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.